శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతి నమః. శివాయ గురే నమః. శ్రీ కామేశ్వరి నమః. ప్రైమ్ 9 న్యూస్ ఛానల్ ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర శర్మ. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞాన సంఖ్య మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు ఈ నెల 13వ తేదీ నుండి 19వ తేదీ వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. వృషభంలో శుక్రుడు, మిథునంలో రవి గురువులు, కర్కాటకంలో బుధుడు, కన్యలో కుజకేతువులు, కుంభంలో రాహువు, మీనంలో శని. అలాగే చంద్రుడు మకరం, కుంభం, మీన రాశుల్లో సంచారం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం కొన్ని సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది. ఖర్చులు అధికంగా ఉంటాయి, ధనం కూడా అలాగే ఉంటుంది. రాబడి ఎంత ఉందో ఖర్చులు కూడా అలాగే ఉంటుంది. అయితే సంతోషకరమైందంటే ఖర్చులు ఎన్నున్నా రాబడి వస్తుంది కాబట్టి. అదేవిధంగా ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. పంచమంలో కుజకేతువులు ఉన్నారు. సంతాన ఆరోగ్యం పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్న చిన్న ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తోంది. అదేవిధంగా తృతీయంలో రవి గురువులు ఉన్నారు. గురువు అస్తంగతం అయి ఉన్నారు. సహోదరి సోదరుల మధ్య విభేదాలు రాకుండా చూసుకోవాలి. చిన్నపాటి మనస్పర్ధలు వచ్చే అవకాశం కూడా గోచరిస్తోంది. వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అదేవిధంగా విదేశీ ప్రయాణాలు ఎవరైతే చేయదలుచుకున్నారో వారికి ఈ వారం కొంత సానుకూల పరిస్థితులు గోచరిస్తున్నప్పటికీ ఏదో విధంగా అడ్డుపడే విధంగా డాక్యుమెంట్స్ విషయంలో కావచ్చు, లేదా వీసా విషయంలో కావచ్చు, పాస్పోర్ట్ విషయంలో కావచ్చు, చిన్న చిన్న ఇబ్బందులు అనేవి ఏర్పడే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే జీవిత భాగస్వామితోటి విభేదాలు రాకుండా చూసుకోవాలి. చిన్న చిన్న మనస్పర్ధలు వస్తున్నా సరే వాటిని పక్కన పెట్టండి. వీరికి ఏలినాటి శని నడుస్తోంది. 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం, అఘోర పశుపతి హోమం చేయించడం చెప్పదగినది. అలాగే నల్ల నువ్వుల్ని దానంగా వేయడం, లేదా నల్ల నువ్వులు బెల్లము కలిపి ఒక ముద్ద కింద చేసి ప్రతిరోజు శివుడికి నివేదనగా పెట్టడం, అది చీమలకి దానంగా వేయడం అనేది చెప్పదగినది. ఇలా 19 రోజులు చేసినట్టయితే చాలా వరకు సానుకూల పరిస్థితులు గోచరిస్తాయి. చిన్న చిన్న మెంటల్ టెన్షన్స్ ఎక్కువ ఉండే అవకాశం ఉంది. ఇటు వృత్తి ఉద్యోగాల పరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, అభివృద్ధి కోసం మీరు పాటుపడతారు. కానీ ఈ ఏలినాటి శనిలో ఎంత ముందుకు వెళ్దాం అనుకున్నా సరే ఏదో ఆటంకం రావడం, వెనక్కి లాగడం జరుగుతుంటుంది. అయితే గోచారీత్యా ఏలినాటి శని జరుగుతున్న ఏదైనా కానీ మనస్సంకల్పం గట్టిగా ఉండాలి. మనస్సంకల్పం గట్టిగా ఉంటే గనక ఏ పనైనా సాధించగలం. సర్వే జనం అన్నట్టుగా మనం నలుగురితో పాటు వెళ్ళి ఇది కార్యక్రమం నిర్వర్తించాలి, గట్టిగా కృషి చేయాలి అనే తపన ఎక్కువగా ఉండాలి. మీకు తపన ఉంటే సరిపోదు, దాన్ని ఆచరణలో పెట్టాలి. ఈ ఆచరణలో పెట్టడంలోనే కాస్త అశ్రద్ధ కావచ్చు, అజాగ్రత్త కావచ్చు, ఏదైనా ఉంటుంది. వాటి విషయంలో జాగ్రత్త తీసుకోండి. సంపాదన బాగుంటుంది, ఫైనాన్షియల్ పరంగా ఇబ్బంది ఏం లేదు. రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో ఈ వారం వచ్చే అవకాశం గోచరిస్తుంది. అలాగే ఇటు భాగ్యాధిపతి, ఇటు వ్యయాధిపతి అయిన గురువు తృతీయంలో అస్తంగతం అయ్యారు కాబట్టి చేతి దాకా వచ్చిన పనులు వెనక్కి వెళ్ళిపోవడం, ఇదేమిటి ఇలాగే ఉంటుంది అని అనుకోవడం ఉంటుంది. ఇది తాత్కాలికమేనండి, తర్వాత నుంచి బాగానే ఉంటుంది. ఇది కొద్ది రోజుల వరకే గమనించగలరు. అదేవిధంగా వివాహాది శుభకార్యాల విషయంలో మంచి సంబంధం కుదురుతుంది. వచ్చిన సంబంధాన్ని బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్స్ అన్నీ చేసుకుని ముందుకు వెళ్ళడానికి చెప్పదగినది. ఎవరో చెప్పారు బాగానే ఉంటుందని కాకుండా పూర్వాపరాలు అన్నీ చెక్ చేసుకున్న తర్వాత ముందుకు వెళ్ళడం చెప్పదగినది. అదేవిధంగా ఖర్చుల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైనా కొత్త ప్రాజెక్ట్ కావచ్చు, వ్యాపారం కావచ్చు, ప్రారంభించేటప్పుడు గణపతికి పూజ చేయడం లేదా గణపతి హోమం చేసి ముందుకు వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. ఆరోగ్యం పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా కష్టాన్ని తగిన ప్రతిఫలం తక్కువగా వస్తుందనే భావన ఏర్పడుతుంది. అయితే అటువంటి ఏమీ పెట్టుకోకుండా మీ ప్రయత్నాలు మీరు చేయండి. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి సానుకూల పరిస్థితులు గోచరిస్తుంది. ట్రాన్స్ఫర్స్ కోసం ప్రయత్నించే వాళ్ళకి అనుకూలంగా ఉంది. అలాగే విదేశీ వెళ్ళి చదువుకోవాలనుకునే వారికి మంచి కాలం అని చెప్పచ్చు. ప్రయత్నాలు ప్రారంభించండి. స్టూడెంట్స్ లోన్ ఏదైతే ఉందో అవి మంజూరు అవడం జరుగుతుంది. ఈ రాశిలో నియమించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూలంగా గోచరిస్తోంది. అయితే రాశ్యాధిపతి, అష్టమాధిపతి అయిన కుజుడు పంచమంలో కేతువుతో కలిసి ఉన్నారు. ఇది అంత అనుకూలమైన కాదు. ఏదో విధంగా గొడవలు రావడం, ఆరోగ్యపరంగా ఇబ్బందులు రావడం, వ్యాపారంలో వృత్తిలో చిన్న చిన్న అడ్డంకులు రావడం అనేది జరుగుతుంటుంది. అయితే వీరికి శని వ్యయంలో బలంగా ఉన్నారు.
ఏ పనులైనా సరే చేద్దాకా వచ్చినా సరే కొన్ని సానుకూల పడతాయి. అయ్యో వెళ్ళిపోయిందనే బాధ లేకుండా ఈ వారం చక్కగా పనులు మనకి సాఫీగా జరిగే అవకాశం గోచరిస్తుంది. అదేవిధంగా భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. వచ్చిన అవకాశాలని సద్వినియోగపరచుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతో దీపారాధన చేయడం, అష్టములుగా తైలంతో దీపారాధన చేయడం, కాలభైరవ రూపుని మెడలో వేసుకోవాలి. ఉద్యోగస్తులైతే సౌర కంకణాన్ని ధరించాలి. ఏదైనా చిన్న ఆటంకాలు ఉంటే తొలగిపోతాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు బుధవారం కానీ శనివారం నాడు కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. ఉద్యోగరీత్యా బాగుంటుంది, వ్యాపార రీత్యా బాగుంటుంది. ఏ పని చేసినా సక్రమంగా అవడం, అది మనకి బెనిఫిట్ రావడం ఉంటుంది. జన్మరాశిలో శుక్రుడు, ద్వితీయంలో రవి గురువులు ఉన్నారు. రవి బాగున్నా గురువు మటుకు అస్తంగతం అయ్యారు. ధనం విషయంలో జాగ్రత్త వహించాలి. చేద్దాకా వస్తున్న ధనం మళ్ళీ వెనక్కి వెళ్ళడం లేదా లేట్ అవ్వడం ఇటువంటివి జరుగుతుంటాయి. అయితే వచ్చిన నష్టం అయితే ఏం లేదు. సమయానికి డబ్బు చేతికి అందడం జరుగుతుంది. వివాహ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి. ఇల్లు కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి ఫ్లాట్ కావచ్చు, ఇండిపెండెంట్ హౌస్ కావచ్చు కొనుగోలు చేస్తారు. ఇది మంచి శుభసూచకం అని చెప్పచ్చు. మీ కళ నెరవేరే అవకాశం గోచరిస్తోంది. అయితే ఎన్ని ఉన్నా కానీ మనసులో ఒక వేదన ఎగపడుతుంది. ఎందుకే మనకి ఇలా జరుగుతోంది, అందరూ మనం మోసం చేస్తున్నారా, లేదా మనం మోసపోతున్నామా, లేదా మనదేమైనా తప్పు ఉందా అన్న భావన ఏర్పడుతుంది. మీలో ఎటువంటి తప్పు లేదు. కాకపోతే ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. మన నలుగురితో పాటు ఉండాలి, మన వరకు మనం సంపాదించుకోవాలి, కుటుంబాన్ని చక్కగా చూసుకోవాలన్న బరువు బాధ్యతలు ఎక్కువగా మీ మీద ఉంటాయి. అందుకే ప్రతి విషయానికి టెన్షన్ పడడం, అతిగా ఆలోచించడం జరుగుతుంది. ఇబ్బందులు అనేవి కొన్ని రోజుల వరకే, తర్వాత నుంచి బాగానే ఉంటుంది. వ్యాపార రీత్యా బాగుంది, ఉద్యోగ రీత్యా కూడా బాగుంటుంది. ముఖ్యంగా కళారంగాలకు సంబంధించిన వాళ్ళకి, అదేవిధంగా బ్యూటిషియన్స్కి, టెక్నీషియన్స్కి, సినిమా ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, కాస్మెటిక్స్, డెంటిస్టులకి, చిరు వ్యాపారస్తులకి, ముఖ్యంగా వస్త్ర వ్యాపారస్తులకు, ఆభరణాల వ్యాపారస్తులకు చాలా చక్కగా ఉందని చెప్పవచ్చు. మంచి కాలం నడుస్తుంది. వీరికి ఇబ్బంది పడాల్సిన అవసరం కూడా లేదు. దూర ప్రాంత ప్రయాణాలు వీళ్ళు కలిసి వస్తాయి. అలాగే తల్లిగారి ఆరోగ్యం పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. శత్రుఘ్నంలో కుజకేతువులు ఉన్నారు. ఇటు సప్తమ వ్యయాధిపతి కుజుడు చతుర్థంలో ఉన్నారు కేతువుతో కలిసి. కుజుడు మళ్ళీ అష్టమాన్ని చూడడం, లాభస్థానాన్ని చూసుకుంటున్నారు ఇక్కడ. కాబట్టి డబ్బు ఇలా వస్తుంది, అలా ఖర్చు అయిపోతుంది, ఆవిరైపోతుంది. ఇటువంటి విషయంలోనే ఎంతవరకు ఖర్చు పెట్టాలి అనే ఆలోచన ప్రణాళికబద్ధంగానే వెళ్ళాలి. రేపు డబ్బులు ఏదో వస్తాయని చెప్పేసి ఖర్చు పెట్టడం అనేది మంచి పద్ధతి కాదు. ఇటు వ్యాపారమైనా కావచ్చు, అలాగే వృత్తి ఉద్యోగులు ఉన్నవారైనా కావచ్చు. రేపు మంచి ఉద్యోగం వస్తుంది కదా, ఇప్పుడు రిజైన్ చేసేద్దాం అనే భావన కూడా ఏర్పడుతుంది. అటువంటివి పక్కన పెట్టుకుని ప్రాక్టికల్గా రియాలిటీకి దగ్గరగా ఉండి వెళ్ళడం అనేది చెప్పదగినది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. విద్య పట్ల మంచి అవగాహన ఏర్పడుతుంది. ద్వితీయాధిపతి బుధుడు తృతీయంలో, అలాగే దశమంలో రాహు ఉన్నారు. ఏదైనా ఒక ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఎక్కువగా ఆలోచించేసి మనసుని పాడు చేసుకునేది ఉంటుంది. అది జాబ్ వస్తుందా రాదా, ఎలా ఉంటుందా అనే భావన ఎక్కువగా ఉంటుంది. తొందరపాటుతనంగా ఒక నిర్ణయాలు తీసుకోవడం ఉంటుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో డైనమల్లా కంటే నలుగురి సలహాలు తీసుకుని ఇది బాగుందా లేదా ఆలోచించి ముందుకు వెళ్ళండి. చదువులో కూడా విదేశాలకు వెళ్ళాలా లేదా ఇక్కడే ఉండి చదువుకోవాలా అన్న యోచన చేస్తారు. అయితే చదువు విషయంలో ఒక క్లారిటీ అంటూ మీకు ఉండాలి. 10 మంది సలహాలు తీసుకున్నా సరే మీ నిర్ణయంలో ఎటువంటి మార్పు లేకుండా స్థిరమైన నిర్ణయాలు తీసుకోవాలి. అలాగే విదేశీ వ్యవహారాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి, చక్కగా ఉన్నాయి కూడా. మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ఉద్యోగం రాదు అనుకున్న వాళ్ళకి మంచి ఉద్యోగం లభిస్తుంది. ఎప్పటి నుంచో ఉద్యోగం పోయిన వాళ్ళకి మళ్ళీ తిరిగి ఉద్యోగం రావడం ఇది ఒక సంతోషకరమైన వార్త అని కూడా చెప్పచ్చు. అదేవిధంగా గృహ నిర్మాణ విషయంలో ఒక ఫ్లాట్ని కొనుగోలు చేస్తారు. ఎప్పటి నుంచో ఒక ఇల్లు కొనాలి అనే కళ నెరవేరుతుంది. అది మీ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా పంచుకుంటారు. విహారయాత్రలు, దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకునే అవకాశం గోచరిస్తుంది. ఈ ఆషాఢ మాసంలో అమ్మవారిని సాధ్యమైనంత వరకు పూజించడం, ప్రతిరోజు ప్రతినిత్యం కుబేర కుంకుమ లేదా మొగలుపూ కుంకుమ ఈ రెండింటిలో ఏదైనా సరే అమ్మవారిని పూజించండి, మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే
విష్ణు ఆలయ దర్శనం చేసుకోవడం అనేది చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూలంగా ఉంది. వ్యాపార వృద్ధి చక్కగా ఉంటుంది. అవకాశాలు కలిసి వస్తాయి. వచ్చిన అవకాశాలని మీరు ఉపయోగించుకోవాలి. మీకున్న తెలివితేటలు చాలా బాగుంటుంది. అయితే ఏదో ఒక భయం అనేది ఉంటుంది మీ దాంట్లో. ముందుకు వెళ్దాం వద్దా, ఎవరైనా ఏమైనా అనుకుంటారా అనే భావన ఏర్పడుతుంది. అయితే మీరు ఏదైతే ఆలోచిస్తారో అది ఆచరణ పెట్టడం వల్ల లాభపడతారు. అది స్టాక్ మార్కెట్ దూరంగా ఉండడం, చిన్న చిన్న వ్యాపారాలు చక్కగా చేసుకోవచ్చు. కళారంగం వారికి బాగుంది. రాజకీయ రంగంలో వారికి మంచి అభివృద్ధి కనిపిస్తుంది. ఏ పనైనా సరే ముందుకు సాగడం అనేది జరుగుతుంది. మొత్తం మీద గడిచిన కొన్ని వారాల కంటే ఈ వారం చాలా వరకు బాగుందనే చెప్పచ్చు. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం హనుమాన్ ఒత్తులతో దీపారాధన చేయడం, సాధ్యమైనంతవరకు నువ్వుల నూనెతోటి దీపారాధన చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే దక్షిణామూర్తి రూపుని మెడలో వేసుకోవాలి. వ్యాపారస్తులు ఉద్యోగస్తులు అయితే కరుంగులి మాల మెడలో వేసుకోండి. ఎందుకంటే మీకు నరదిష్టి అధికంగా ఉంటుంది. మీకు ₹1 ఉన్నా సరే ₹1,00,000 ఉన్నాయి, మీకేంటి మీరు బాగా సంపాదిస్తున్నారు అన్న ఈర్ష్యా ద్వేషాలు ఎక్కువగా ఉంటాయి. అది ఇంట్లో కావచ్చు, బయట కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. కాబట్టి కరంగులి మాల ధరించండి. లేకపోతే గణపతి ఉంగరం పెట్టుకోండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి గడిచిన కొన్ని వారాల కంటే ఈ వారం కొంతవరకు బాగుందని చెప్పచ్చు. ఒక 50% బాగుంటుంది. జన్మరాశిలో రవి, గురువు అస్తంగతం అవడం, గురుబలం లేకపోవడం వల్ల ఒక పనికి 2 సార్లు చేయడం, ప్రాజెక్ట్ వస్తుంది అనుకుని రావడం రాకపోవడం, ఉద్యోగంలో స్థిరత్వం లేకపోవడం, ఉద్యోగం మారాలనుకోవడం, ఉద్యోగంలో సహోద్యోగులతోటి విభేదాలు కావచ్చు, చికాకులు ఏదో ఒకటి మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఏం చేయాలా, లేదా ఉద్యోగం మానేసి ఇంకో చోటకి వెళ్ళిపోవాలా అన్న ధోరణి కూడా ఏర్పడుతుంది. అది ఎటువంటి ఇబ్బంది లేదండి, ఇది తాత్కాలికమే. మళ్ళీ జూలై 21 నుంచి గురువు కంబస్ నుంచి నార్మల్కి వస్తారు. అక్కడి నుంచి మళ్ళీ శుభ ఫలితాలు ఉంటాయి. వివాహాది శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు. మంచి సంబంధం కుదురుతుంది. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న సంబంధం మళ్ళీ రావడం జరుగుతుంది. అదేవిధంగా సంతానం కోసం ప్రయత్నిస్తున్న వారికి సంతాన ప్రయత్నాలు చేసుకోవచ్చు. చక్కగా సుబ్రహ్మణ్య స్వామి ఆశీర్వచనం వల్ల కన్సీవ్ అయ్యే అవకాశం కూడా గోచరిస్తుంది. అదేవిధంగా వ్యాపార పరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తున్నప్పటికీ ఖర్చు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ₹10కి ₹16 ఖర్చు ఉంటుంది. ఆ ఖర్చుని ఎలా భర్తీ చేయాలా, అప్పు చేయాలా, లేదంటే ఏదైనా అమ్మి చేయాలా అనే భావనలో ఉంటారు. అటువంటి పనులు ఏమీ చేయకండి. కొంచెం నిదానంగా స్థిరంగా ఉండినట్లయితే మీకు రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి రావడం అనేది జరుగుతుంది. సకాలంలో అప్పుని తీర్చేయగలుగుతారు. కాబట్టి వ్యాపార విషయంలో ఎటువంటి సంకోచం లేకుండా ధైర్యంగా మీ పనులు మీరు చేసుకోవడం చెప్పదగినది. అదేవిధంగా విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి. కాంట్రాక్ట్ ఫీల్డ్లో ఉన్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ఒక పెద్ద ప్రాజెక్టు మీ చేతికి అందుతుంది. ఉద్యోగం మారాలనుకున్న వారు కూడా మంచి ఉద్యోగంలో మారుతారు. ప్రభుత్వ సంబంధమైన ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఈ వారం తొలగిపోతాయి. రావాల్సిన లైసెన్సులు ఏవైతే ఉన్నాయో వచ్చే అవకాశాలు గోచరిస్తుంది. అదేవిధంగా కెరియర్ పరంగా చాలా చక్కగా ఉందని చెప్పచ్చు. లాభాలు బాగుంటాయి. వచ్చిన అవకాశాలని సాధ్యమైనంత వరకు సేవింగ్స్ రూపేణా పెట్టండి. బంగారం మీద కానీ, ఇటు నల్ల బంగారం అంటే భూమి మీద కానీ ఇన్వెస్ట్మెంట్ చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఎవరైనా కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకున్న వారు జాతక పరిశీలన చేసుకుని బిజినెస్ పరంగా భాగస్వామి అవుతుందా లేదా, భాగస్వామి వ్యాపారం చేయవచ్చా లేదా, లేదా ఇండివిజువల్గా చేయాలా అనే వాటి మీద చూసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. అదేవిధంగా సినిమా రంగంలో ఉన్న వారికి, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్న వారికి, చిరు వ్యాపారస్తులకు, హోటల్స్, ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ వాళ్ళకి ఈ వారం చక్కగా ఉందని చెప్పచ్చు. కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో బాగున్న ఈ సేల్స్లో మటుకి చాలా అంత ఇదిగా లేదు. బిల్డింగ్ అయితే కట్టేస్తాం, కానీ అమ్ముడు పోవాలంటే మటుకి ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో అంత అనుకూలంగా లేదు. వాటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం చక్కగా ఉంది. అయితే ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఆలోచించి తీసుకోవాలి. సబ్జెక్ట్ మారాలన్నా, లేదా విదేశాలకు వెళ్ళాలన్నా, లేదంటే యూనివర్సిటీలో సెలెక్ట్ చేసుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. చదువు మీద
కొద్దిగా శ్రద్ధ తగ్గుతుంది. ఆ శ్రద్ధని ఇబ్బంది లేకుండా చూసుకోవాలి. భాగ్యంలో రాహు ఉన్నారు. మైండ్ని 10 విధాలుగా మార్చడం, లేదంటే ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా చూసుకోవడం, తెలుసుకోవడం అటువంటివి జరుగుతుంటాయి. వీటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా సరే క్షుణ్ణంగా పరిశీలించి ముందుకు వెళ్ళాలి, లేకపోతే ఇబ్బందులు పడే అవకాశం గోచరిస్తుంది. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా చక్కగా ఉందని చెప్పచ్చు. ఆరోగ్యం పట్ల కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే విదేశీ వ్యవహారాలకు సంబంధించి విషయ వ్యవహారాలు కావచ్చు, వ్యాపార విషయాలు, ఉద్యోగ విషయాలు చక్కగా ఉన్నాయి. వచ్చిన అవకాశాలని మీరు చక్కగా ఉపయోగించుకుంటారు. అయితే ఎక్కువగా ఆలోచించడం అనేది చెప్పదగినది కాదు. మీ పని మీరు చేసుకోండి. సాధ్యమైనందుకు దైవారాధన చేయడం అనేది చెప్పదగిన సూచన. అలాగే ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం జిల్లేడు ఒత్తులతో దీపారాధన చేయండి. సాధ్యమైనంత వరకు గణపతి ఆరాధన చేయడం, అలాగే సౌర కంకణం ధరించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 9, కలిసి వచ్చే రంగు గ్రే. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు బుధవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తోంది. కుటుంబ పరంగా, ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వృత్తి ఉద్యోగాల పరంగా చక్కగా ఉంది. భాగ్యంలో శని, ఏకాదశంలో శుక్రుడు, వ్యయంలో రవి గురువులు. అయితే ఏకాదశంలో శుక్రుడు బాగున్నారు. జీవిత భాగస్వామి పట్ల విభేదాలు రాకుండా చూసుకోవాలి. మంచి లాభాలు వచ్చే అవకాశం కూడా గోచరిస్తోంది. వ్యాపార పరంగా, వృత్తి ఉద్యోగాల పరంగా. వ్యయంలో గురువు రవి. వ్యయంలో గురువు కంబస్ట్ అవడం వల్ల ఖర్చులని అదుపు చేయలేని పరిస్థితి ఉంటుంది. వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా మంచి లాభాలు ఉంటాయి. వచ్చిన అవకాశాలని జాగ్రత్త పరచుకోవడం. అయితే ధనం ఎక్కడ ఖర్చు అవుతుందంటే కుటుంబం కోసమే. బయట ఎక్కడ మీకు ఖర్చు ఉండదు. కుటుంబంలోనే ఆరోగ్యరీత్యా కావచ్చు, వారి ఆరోగ్యం పట్ల కావచ్చు, లేదా ఏదో రకంగా ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి. వాటి విషయంలో జాగ్రత్త తీసుకోండి. అదేవిధంగా వివాహాది శుభకార్యాల విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు. మంచి సంబంధం కుదురుతుంది. వివాహం చేసుకోవాలా వద్దా, తర్వాత ఆగి చేసుకుందామా అనే ఆలోచన కూడా ఉంటుంది. అటువంటి విషయంలో వచ్చిన సంబంధాన్ని చక్కగా చూసి చేసుకోవడం అనేది చెప్పదగినది. అదేవిధంగా సహోదరి మధ్య ఉన్న విభేదాలు ఏవైతే ఉన్నాయో ఈ వారం తొలగిపోతాయి. ద్వితీయంలో కుజకేతువులు. చిన్నపాటి కుటుంబంలో అశాంతి అనేది ఏర్పడుతుంది. వాటి విషయంలో జాగ్రత్త తీసుకోండి. అదేవిధంగా రియల్ ఎస్టేట్ సంబంధించి, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నవారికి, సినిమా ఫీల్డ్లో ఉన్నవారికి, కాస్మెటిక్స్, బిజినెస్ మేనేజ్మెంట్ MBA, అలాగే ఈ చిరు వ్యాపారస్తులకు, హోటల్ మేనేజ్మెంట్ వ్యాపారస్తులకు చక్కగా కాలం అనుకూలంగా ఉంది. మంచి లాభాలు వచ్చే దిశగా నడుస్తుంది. అయితే రైతులకు గిట్టుబాటు ధర రావడం అనేది తక్కువగా ఉంటుంది. కష్టానికి తగిన ప్రతిఫలం వారికి ఈ వారం తక్కువే అని చెప్పచ్చు. అలాగే ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. వచ్చిన అవకాశాలని చక్కగా వినియోగించుకుంటారు. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. చదువు కోసం వెళ్ళే మీ ప్రయత్నాలు ఎటువంటి ఆటంకాలు లేకుండా సాఫీగా సాగుతుంది. విదేశాల్లో ఉన్నవారికి మంచి అవకాశాలు కలిసి వచ్చినా వాటిని ఉపయోగించుకోలేరు. గ్రీన్ కార్డు లేదా వీసా విషయంలో, H1B వీసా విషయంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. కర్కాటక రాశి వారు శివారాధన చేయడం అనేది చెప్పదగినది. అదేవిధంగా శుక్రవారం నాడు గోవుకి దానంగా బొబ్బర్లు వేయండి. అది మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది. ఎటువంటి ఇబ్బందులు ఏం లేవు. అయితే వివాహం సంబంధించిన విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సంబంధాలు వచ్చిన విషయంలో అది మంచిదా కాదా, ప్రస్తుత పరిస్థితులు చూస్తున్నాం. మ్యాట్రిమోనీలో మంచి సంబంధాలు వస్తున్నాయి, బాగుంది అనుకుంటాం. కానీ చూసేది ఒకలాగా ఉంటుంది, తర్వాత ఎంక్వైరీ చేస్తే ఇంకోలాగా ఉంటుంది. కాబట్టి ఏదైనా సరే అన్నీ ఎంక్వైరీ చేసుకున్న తర్వాత, అలాగే తెలిసిన మంచి జ్యోతిష్యుడికి జాతకాలు చూపించి వివాహం చేసుకోవడానికి చెప్పదగింది. ఇక్కడ పాయింట్లు బాగా కలిసాయి, 30 పాయింట్లు వచ్చే చక్కగా చేసుకోవచ్చు అనుకుంటారు. అలా కాదు, జాతక పరిశీలన ఇద్దరివి చూడాలి, అలా విడివిడిగా కూడా చూడాలి. విడివిడిగా చూసి చక్కగా ఉంది అంటేనే అప్పుడు ముందుకు వెళ్ళాలి. అంతేగాని పాయింట్లు బాగానే ఉన్నాయి, వివాహం చేసుకోవచ్చు అలా కాదు. కాబట్టి వివాహ విషయంలోనే కాస్త జాగ్రత్త ఉండడం చెప్పదగింది. ఎందుకు మరీ చెప్తున్నా అంటే ప్రస్తుత పరిస్థితుల్లో వివాహ విషయంలోనే ఇబ్బందులు అనేవి తలెత్తున్నాయి. పెళ్ళి కాకపోవడం, పెళ్ళైన తర్వాత ఇబ్బందులు అనేవి ఏర్పడుతుంది. అందుకే
పూర్వకాలంలో జాతకాలు ఎక్కువ చూసేవారు కాదు. అప్పుడు ఎటువంటి ఇబ్బందులు లేవు, చక్కగా ఉండేవారు. టెక్నాలజీ పెరిగే కొద్దీ ఇబ్బందులు అనేవి కూడా పెరుగుతూనే ఉన్నాయి. కాబట్టి మనకి వివాహం అనేది ఇంపార్టెంట్ విషయం కాబట్టి ఇటువంటి విషయంలో జాగ్రత్త తీసుకోండి. స్త్రీలు ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా యూట్రస్ సంబంధించిన చిన్న చిన్న ఇబ్బందులు కూడా ఉండే అవకాశం గోచరిస్తోంది. స్కిన్ అలర్జీ సంబంధించిన విషయ వ్యవహారాలు కూడా జాగ్రత్త వహించడం చెప్పదగిన సూచన. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతోటి దీపారాధన చేయడం అనేది చెప్పదగినది. చాతుర్మాసం ప్రారంభమైంది. ఈ 4 నెలల పాటు శ్రీ మహావిష్ణువుని సాధ్యమైనంత వరకు ఆరాధించండి. ప్రతిరోజు విష్ణు సహస్రనామం పారాయణం చేయడం కానీ లేదా వినడం కానీ చేయండి. అదేవిధంగా కుబేర కుంకుమతో లేదా మొగలు పువ్వు కుంకుమతో అర్చన చేయడం చెప్పదగిన సూచన. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 3, కలిసి వచ్చే రంగు గ్రీన్. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శనివారం నాడు కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం సానుకూల పరిస్థితి గోచరించడం లేదు. జన్మరాశిలో కుజకేతువులు, అష్టంలో శని. అయితే అష్టంలో శని బలంగా ఉన్నారు. శని బలంగా ఉన్నారు కాబట్టి ఆరోగ్య రీత్యా ఎటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు. అయితే జీవిత భాగస్వామితో కావచ్చు, వ్యాపార రీత్యా ఇబ్బందులు అనేవి తలెత్తే విషయం గోచరిస్తోంది. భాగ్యాధిపతి అయిన శుక్రుడు దశమంలో ఉన్నారు. కెరీర్ పరంగా బాగానే ఉంటుంది. వ్యాపార పరంగా బాగున్నా కూడా ఏదో చిన్న చిన్న ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. కొత్త ప్రాజెక్టుని ప్రారంభించుకోవడం చెప్పదగినది. ఏకాదశిలో రవి గురువులు ఉన్నారు. రాశాధిపతి అయిన రవి ఏకాదశంలో ఉన్నారు. గురువు కంబస్ట్ అయ్యారు. కాబట్టి చిన్న చిన్న పనులు కూడా నిదానంగా సాగడం, వచ్చిన అవకాశాలని సద్వినియోగపరచుకోకపోవడం, ఒక రకంగా చెప్పాలంటే అహంకారం అనుకోవచ్చు, కోపం ఏదైనా అనుకోవచ్చు. ఆ చిన్న చిన్న పనులు మనమే ఎందుకు చేయాలి, మనమే ఎందుకు వెళ్ళాలి అన్న ధోరణి ఏర్పడుతుంది. మనం ఒకరి దగ్గరికి వెళ్ళి పనిచేయాల్సిన అవసరం ఏంటి, మనం చూసుకోలేమా అన్న ధోరణి కూడా మీకు ఏర్పడుతుంది. ఇటువంటి విషయంలో జాగ్రత్త వహించండి. అదేవిధంగా వివాహాది శుభకార్యాల విషయంలో కాలం అనుకూలంగా ఉంది. మంచి సంబంధం కుదురుతుంది. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న సంబంధం ఈ వారం నెరవేరే అవకాశం గోచరిస్తోంది. అదేవిధంగా పూర్వం ఉన్న ఆస్తిని ఏదైతే ఉందో అది అమ్మేసి కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేద్దాం, కొన్ని అప్పులు తీర్చేసి ఒక ఇల్లు కొనుక్కుందాం అనే ఆలోచన చేస్తారు. అయితే వచ్చిన ధనాన్ని ఇంటికి కోసం ఖర్చు పెట్టడం చెప్పదగినది. ఒకవేళ ఇల్లు కొనదలుచుకుంటే ఇమీడియట్గానే కొనేసేయండి. అది తర్వాత కొందాం లేదా ఒక నెల ఆగుదాం, మంచి రోజులు చూద్దాం అనుకుంటే అది అలాగే ఖర్చు అయిపోతుంది. అది ఏ రకంగా ఖర్చు అవుతుంది అనేది మనం చెప్పలేం. కాబట్టి సాధ్యమైనంత వరకు కొనడానికి ప్రయత్నం చేయండి. లేదా బంగారం మీద కావచ్చు, లేదా ల్యాండ్ మీద కావచ్చు, ఏదో ఇన్వెస్ట్మెంట్ చేయండి. డబ్బు మటుకు మీ చేతిలో ఉంచొద్దు. ఎవరైనా మీకు అడిగారు అంటే డబ్బు ఇచ్చేస్తారు, తర్వాత వెనక ముందు చూసుకోరు. ఆ డబ్బు రాదు, అమ్మేసింది అయిపోద్ది, ఉన్నది పోతుంది. ఎవరో ఇంట్రెస్ట్ ఇస్తాము, డబ్బులు మాకు ఇవ్వండి అంటారు. అమ్మో ఇంట్రెస్ట్ వస్తుంది కదా, బాగానే ఉందని చెప్పి ఇంట్రెస్ట్ కూడా ఇచ్చేస్తారు. అది ఇంట్రెస్ట్ కాదు కదా, అసలు కూడా రాదు. కాబట్టి సాధ్యమైనంతవరకు నేను సింహరాశి వారికి చెప్తున్నాను, సాధ్యమైనంతవరకు ఫైనాన్స్ విషయంలో చక్కగా బ్యాంకులో వడ్డీ వేసుకుని, తక్కువ వడ్డీ అయినా సరే బ్యాంకులో మీకు సేఫ్గా ఉంటుంది. అంతకుమించి సేఫ్ ఎక్కడా ఉండదు. కాబట్టి ఇటువంటి విషయంలో జాగ్రత్త వహించండి. అదేవిధంగా భాగస్వామి విషయంలో చిన్నపాటి గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది. మనస్పర్ధలు వచ్చే అవకాశం కూడా గోచరిస్తుంది. సప్తమంలో రాహు ఉన్నారు. మనసు పరిపరివిధాలుగా ఉంటుంది. మనకేంటి, వాళ్ళు మన మీద చలాయించడం ఏంటి అన్న అహంకారం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ పక్కన పెట్టి సామరస్యంగానే వెళ్ళండి. జాతకం 50% అయితే 50% మన మీద డిపెండ్ అయి ఉంటుంది. మన కర్మకి మనమే బాధ్యులం. కోపం వచ్చిందనుకోండి, శాంతంగా 2 నిమిషాలు ఉండండి, అంతే. ఆటోమేటిక్ కోపం తగ్గుతుంది. అంతేగాని కోపం ఉంది కదా అని చెప్పేసి ఎక్కువగా రియాక్ట్ అవ్వడం వల్ల కూడా తర్వాత ఇబ్బంది పడే అవకాశం గోచరిస్తుంది. ఇటువంటి విషయాలు జాగ్రత్త తీసుకోండి. సంతానం సంబంధించిన విషయ వ్యవహారాలు చక్కగా ఉన్నాయి. మంచి శుభవార్తలు వినే అవకాశం గోచరిస్తోంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి మంచి ప్రయత్నాలు చేసుకోవచ్చు. అదేవిధంగా విదేశాల్లో ఉన్న వారికి, ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ఇటు చార్టెడ్ అకౌంట్స్ కావచ్చు, MBA కావచ్చు, అలాగే అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన అన్ని రంగాల్లోనూ సింహరాశి వారికి చాలా బాగుందని చెప్పచ్చు. వచ్చిన అవకాశాలని మీరు ఉపయోగించుకోవాలి. అది మీరు చేయాల్సిన పని. అంతే తప్ప ఎటువంటి ప్రలోభాలకి లొంగకుండా మీ పని మీరు చేసుకోండి, చక్కగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా బాగున్నా
భాగస్వామితోటి విభేదాలు వచ్చే అవకాశం గోచరిస్తుంది. మాట పెరిగే అవకాశం కూడా ఉంది. ఇటువంటి విషయంలో జాగ్రత్త వహించండి. అలాగే ఏకాదశంలో రవి, వ్యయంలో బుధుడు. ఏదైనా ఒక పని అనుకుంటే అది వెనక్కి వెళ్ళడం, అందరినీ సరిగ్గా నమ్మకపోవడం, భార్యాభర్తల మధ్య సఖ్యత, సంసార జీవితంలో ఇబ్బందులు అనే తలెత్తే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయంలో జాగ్రత్త తీసుకోండి. తర్వాత మంచి ఫలితాలే ఉన్నాయి. ఇది తాత్కాలికమే. అష్టమ శని నడుస్తున్న వారికి శని బలంగా ఉన్నారు ఈ వారం. కాబట్టి ఎటువంటి భయాలు లేకుండా మీ పని మీరు చేసుకోండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతో దీపారాయణ చేయడం, అలాగే నువ్వుల నూనెతో దీపారాయణ చేయండి. సాధ్యమైనంత వరకు ఈ 2.5 సంవత్సరాలు నువ్వుల నూనెతో ప్రతిరోజు దీపారాయణ చేయడం, హనుమాన్ చాలీసా వినడం అనేది చెప్పదగినది. ఇటు ఆరోగ్యపరంగాను, వ్యాపారపరంగా, వృత్తిపరంగా బాగుండడానికి ప్రతిరోజు హనుమాన్ చాలీసా పఠించడం లేదా వినడం చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా ఈ రాశివారు సౌర కంకణం చేతికి ధరించాలి. ఆరోగ్యపరంగా కావచ్చు, వృత్తిపరంగా కావచ్చు, సౌర కంకణం ధరించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 4, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు గురువారం కానీ శనివారం నాడు కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం మంచి ఫలితాలు గోచరిస్తోంది. వివాహాది శుభకార్యాల విషయంలో ఒక కొలిక్కి వస్తుంది. సప్తమాధిపతి, చతుర్థాధిపతి గురువు దశమంలో కంబస్ట్ అయ్యి ఉన్నారు. అయితే ఇది తాత్కాలికమే. వచ్చే వారం నుంచి బాగానే ఉంటుంది. ఈ లోపల వివాహ ప్రయత్నాలు ఏంటంటే ప్రారంభించవచ్చు. మంచి సంబంధం కుదురుతుంది. అదేవిధంగా వ్యాపారపరంగా మంచి అవకాశాలు కలిసి వచ్చే విధంగా గోచరిస్తోంది. మీ తెలివితేటలతోటి వ్యాపారాన్ని అభివృద్ధి చేయగలుగుతారు. అదేవిధంగా ఉద్యోగంలో కూడా ప్రమోషన్స్ వచ్చే అవకాశం గోచరిస్తోంది. ఆరోగ్యపరంగా చిన్న ఇబ్బందులు ఉంటాయి, జాగ్రత్త తీసుకోవాలి. 6 రాహు ఉన్నారు. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కావచ్చు, లేదా మోకాళ్ళ నొప్పులకు సంబంధించి, జీర్ణ వ్యవస్థకు సంబంధించిన విషయ వ్యవహారాలు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్న జలుబు, దగ్గు, ఏదో ఒకటి ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయంలో జాగ్రత్త తీసుకోండి. అదేవిధంగా సంతానం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి సంతానం కలిగే యోగ్యత కనిపిస్తోంది. ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామి అష్టకం చదవడం చెప్పదగిన సూచన. అదేవిధంగా భూ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి. కబ్జాలో ఉన్న భూమి, ఎప్పటి నుంచో కోర్టులో ఉన్న పెండింగ్లో ఉన్న వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో మీకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఒక ఇల్లుని కానీ స్థలం కానీ కొనుగోలు చేస్తారు. విదేశాలకు వెళ్ళాలని మీ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఈ వారం సఫలీకృతం అవుతాయి. అలాగే విదేశాల్లో ఉన్నవారికి మంచి అవకాశాలను చెప్పచ్చు. వచ్చిన అవకాశాలని జాగ్రత్తపరచుకోండి. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. అయితే ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉండడం వల్ల చదివిందే మళ్ళీ చదవడం, జ్ఞాపక శక్తి ఎక్కువగా ఉన్న చదువు విషయం తక్కువగా ఉంటుంది. వాటి విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. సరైన పోషకాహారం ఉండడం అనేది చెప్పదగినది. విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి కొద్దిగా ఇబ్బందులు ఉన్నా కూడా అవి తీరిపోయి విదేశాలకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా చక్కగా ఉంది. భాగస్వామి వ్యాపారాలు కలిసి వస్తాయి. జీవిత భాగస్వామి సలహాలు, సూచనలు మీకు ఎంతో మేలు చేస్తుంది. మీరు తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి సఫలీకృతం అవుతాయి. తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోరు. 1-2 సార్లు ఆలోచించి ఒక నిర్ణయానికి వస్తారు. ఆ నిర్ణయం బాగుందా లేదా 10 మందిని కనుక్కోండి అంతే. కానీ అంతిమ నిర్ణయం మీదై ఉంటుంది. మీరు చేసే నిర్ణయాల్లో ఎటువంటి ఇబ్బంది లేదు, చక్కగా చేసుకోండి. రాజకీయాల్లో ఉన్నవారికి మంచి రాజకీయ అవకాశాలు కలిసి వస్తాయి. శత్రువులపై విజయం సాధిస్తారు. బిజినెస్ పరంగా, వ్యాపార పరంగా, పౌల్ట్రీ రంగం ఉన్నవారికి, వ్యాపారస్తులకు, చిరు వ్యాపారస్తులకు, హోటల్ మేనేజ్మెంట్, ఈ కూరగాయల వ్యాపారస్తులకు చక్కగా ఉందని చెప్పచ్చు. అదేవిధంగా సినిమా సంబంధించిన కళారంగాల వారికి, టెక్నీషియన్స్ కావచ్చు, యాక్టర్స్ కావచ్చు, లేదా లైట్ బాయ్స్ దగ్గర ప్రతి ఒక్కరికి చాలా అనుకూలంగా ఉంది. ద్వితీయ భాగ్యాధిపతి అయిన శుక్రుడు భాగ్యంలో ఉన్నారు. మంచి అవకాశాలు కలిసి వస్తాయి. అదేవిధంగా విహారయాత్రలు లేదా విదేశీ ప్రయాణాలు చేయవలసి రావచ్చు. మొత్తం మీద ఈ వారం ఈ రాశి వారికి చాలా వరకు బాగుందని చెప్పొచ్చు. తడప చిన్న ఇబ్బందులు కూడా అవి సమస్యపోతాయి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి వివాహం కుదురుతుంది. అదేవిధంగా పునర్వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారు కూడా ఈ వారం చక్కగా ఉందని చెప్పచ్చు. జాతక పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళండి. ఎటువంటి ఇబ్బందులు లేవు. ప్రతిరోజు ప్రతినిత్యం
ఓం నమో నారాయణ వృత్తులతో దీపారాధన చేయడం, మహాలక్ష్మి అమ్మవారికి మొగలి పువ్వు కుంకుమతో పూజించండి. శ్రావణ మాసం కూడా ప్రారంభం కాబోతుంది. ప్రతిరోజు అమ్మవారికి కుబేర కుంకుమతో పూజించడం చెప్పదగినది. ఆ అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి కలుగుతుంది. అదేవిధంగా ఇంద్రాణి రూపు మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన. మగవారైతే సౌర కంకణం ధరించాలి, ఆడవారు ఇంద్రాణి రూపు ధరించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు ఎల్లో. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు మంగళవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం చాలా బాగుందని చెప్పచ్చు. కొత్త ప్రాజెక్టులు అలాగే కాంట్రాక్టుల మీద సైన్ ఈ వారం జరుగుతుంది. రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వస్తాయి. గత కొంతకాలంగా వ్యాపారాన్ని నష్టాల్లో చూస్తున్న వారికి కొంత ఊరటనిచ్చే అవకాశం అని చెప్పచ్చు. వాటిని సద్వినియోగపరచుకోండి. అదేవిధంగా సాధ్యమైనంతకు ధనాన్ని సేవింగ్స్ రూపేణా చేసుకోవడం చెప్పదగిన సూచన. భాగ్యంలో గురువు అస్తంగతం అయ్యి ఉన్నారు. అయితే అది కొంతకాలం వరకే. వచ్చే వారం నుంచి వీరికి చాలా బాగుందని చెప్పచ్చు. ఎటువంటి ఇబ్బందులు లేదు. కాబట్టి ఇప్పుడు ఏవైతే బిజినెస్లో చిన్న చిన్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోయే అవకాశం కూడా గోచరిస్తుంది. కొత్త ప్రాజెక్ట్ కోసం ప్రయత్నిస్తున్న వారికి అనుకూలంగా ఉందని చెప్పచ్చు. అదేవిధంగా వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది. రాష్ట్రాధిపతి అష్టమాధిపతి శుక్రుడు అష్టమంలో ఉన్నారు. ప్రయాణాల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అష్టమంలో శుక్రుడు బలంగానే ఉన్నారు వీరికి. భాగ్యంలో రవి గురువులు, దశమంలో బుధుడు, ఏకాదశంలో కుజకేతువులు. లాభాల విషయంలో చేదాకా వచ్చి వెళ్ళిపోవడం కూడా ఉంటుంది. ఓ ప్రాజెక్ట్ వస్తుంది అనుకుంటాం, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం. ఇది అందరికీ కాదండి, కొంతమందికి మటుకే. కొంతమందికి బాగుందని చెప్పచ్చు, కొంతమందికి మటుకి కష్టపడిన దానికి ఫలితం కూడా తక్కువగా ఉంటుంది వీరికి. కాకపోతే ఎటువంటి ఇబ్బందులు ఉండదు. లోన్ల విషయంలో ఎప్పటించో లోన్ మంజూరు అవ్వలేదు అనుకున్న వాళ్ళకి లోన్ వస్తుంది. అదేవిధంగా దాని వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి కోసం మీ వంతు మీరు కృషి చేస్తారు. భాగస్వామ్య వ్యాపారాల్లో కొంతవరకు నష్టం వాటిల్లే అవకాశం ఉంది. సాధ్యమైనంత వరకు మీ సొంతంగా చేసే వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో అవి లాభాల దిశగా ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారాల మటుకి కొంత నష్టం వాటిల్తుంది, అవి జాగ్రత్త వహించండి. అదేవిధంగా వివాహాది శుభకార్యాల విషయంలో ఒక కొలిక్కి వస్తుంది, మంచి సంబంధం కుదురుతుంది. ఎప్పటి నుంచో సంబంధాల కోసం ఇంకా చూసి ఇంకా సంబంధం కుదరదేమో అన్న భావన ఏర్పడే వాళ్ళకి ఈ వారం మంచి సంబంధం కుదిరే అవకాశం గోచరిస్తోంది. అదేవిధంగా సంతాన సంబంధ విషయ వ్యవహారాలు చక్కగా ఉన్నాయి. సంతానం అభివృద్ధి ఉంటుంది. సంతానంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశం గోచరిస్తోంది. అదేవిధంగా విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి ప్రయత్నాలు చేసుకోవచ్చు, మంచి ఫలితం ఉంటుంది. అలాగే విదేశాల్లో ఉన్న వారు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి అవకాశాలు కూడా కలిసి వస్తాయి. ప్రస్తుతానికి వీరికి పంచమంలో రాహు, 6 శని ఉన్నారు. ఆరోగ్యరీత్యా ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో అవి తొలగిపోతాయి, ఆరోగ్యం కుదుటపడుతుంది. అయితే సంతానం యొక్క ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సంతానం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి ఫలితాలు ఉన్నా కూడా చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఉండే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయంలో డాక్టర్ సలహాలు సూచనలు తీసుకోవడం చెప్పదగిన సూచన. అదేవిధంగా గృహ నిర్మాణం సంబంధించిన విషయవహారాలు సానుకూలపడతాయి. కాంట్రాక్ట్లు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి అనుకూలంగా ఉందని చెప్పచ్చు. సినీ ఫీల్డ్ రంగంలో ఉన్న వారికి చక్కగా ఉంది. వ్యాపారస్తులకు బాగుంటుంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తోంది. మొత్తం మీద గడిచిన కొన్ని వారాల కంటే ఈ వారం వీరికి సాధ్యమైనంతవరకు బాగుందనే చెప్పవచ్చు. ఒకటి, మన సంకల్పం, ధైర్యం. మీ ధైర్యమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. సాధ్యమైనంత వరకు నిరాశ పడకుండా ముందుకు వెళ్ళండి, చక్కగా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాష్ట్రంలో జన్మించిన విద్యార్థులకు మంచి కాలం అని చెప్పచ్చు. విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి. చతుర్థ పంచమాధిపతి అయిన శని 6 బలంగా ఉన్నారు. అదేవిధంగా అష్టమంలో శుక్రుడు కూడా బలంగానే ఉన్నారు. రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ చక్కగా ఉంటుంది. వచ్చిన అవకాశాలు కలిసి వస్తాయి. ప్రయాణాలు లాభిస్తాయి కూడా వీరికి. అదేవిధంగా డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సాధ్యమైనంత వరకు సేవింగ్స్కి వెళ్ళడం చెప్పదగినది. ఏకాదశంలో లాభస్థానంలో కుజకేతువులు ఉన్నారు. లాభాలు వచ్చినట్టు వచ్చి వెళ్ళిపోతుంటాయి. లాభాలు తక్కువ ఉంటాయి, వ్యయం ఎక్కువగా ఉంటుంది. వ్యయాధిపతి బుధుడు దశమంలో ఉన్నారు, వృత్తికారకంలో ఉన్నారు. బుధుడు దశమంలో అంత బలంగా లేరు వీరికి. కాబట్టి స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేకపోతారు. ఏదైనా నిర్ణయం తీసుకుందామంటే ముందుకు వెళ్దామా,
లేదా ఉందామా లేదా ఒక ధైర్యం చేసి వెళ్దామా అన్న ఆలోచన కూడా వీరికి ఉండదు. కాబట్టి ఒక నిర్ణయాలు తీసుకునేటప్పుడు నిపుణుల సలహాలు తీసుకోవడం, అది భాగస్వామి కావచ్చు లేదా బయట వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే సలహాలు తీసుకుని ముందుకు వెళ్ళండి. అంటే వాళ్ళు మనకు సలహాలు చెప్పడం ఏంటి, మనకు తెలియదా అనే భావన కూడా మీకు ఏర్పడవచ్చు. కొన్ని విషయాలలో సలహాలు తీసుకుని వెళ్ళడం వల్ల లాభించగలుగుతారు. పెద్ద నష్టం నుంచి చిన్నగా నష్టం వాటిల్లుతుంది లేదా నష్టం లేకుండా ఉంటుంది. అటువంటి విషయాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా బాగుంది. ఆరోగ్యరీత్యా కూడా ఇబ్బందులు ఏమి ఏర్పడవు. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి చక్కగా రాణించగలుగుతారు. రాత పరీక్షలో పాస్ అవుతారు. ఎప్పటి నుంచో ప్రభుత్వ ఉద్యోగం కోసం సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్న వారికి ఇది శుభకాలం అని చెప్పచ్చు. మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ప్రస్తుతం గురువు కంబస్ట్ అయినా వచ్చే వారం నుంచి గురువు బాగుంటారు. గురువు పంచమాధిపతి అయిన తులారాశి మీద గురు దృష్టి ఉండడం వల్ల కొన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అటు వ్యాపార పరంగాను, ఇటు ఉద్యోగ పరంగాను, ఆరోగ్యపరంగాను అన్ని రకాలుగాను మంచి అవకాశాలు వచ్చే విధంగా గోచరిస్తోంది. ఎటువంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. కాకపోతే మనోధైర్యమే ఉండాలి. మనోధైర్యం కలిగిన వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఉండవు. మీరు పైనకి బాగానే ఉంటారు, కానీ లోపల వచ్చేసరికి ఏముంటావు, ఎలా ఉంటుందో, బాగుంటుందా బాగుండదా అనే ఆలోచనల డీప్ థింకింగ్ ఎక్కువగా ఉంటుంది. ఈ ఆలోచనలు పక్కన పెట్టాలి. ఎందుకంటే సహజంగా మీరు ఆరోగ్యవంతులే, కానీ ఈ ఆలోచనల వల్ల ఇంటర్నల్గా హెల్త్ పాడే అవకాశం కూడా లేకపోలేదు. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం అమ్మవారికి కుబేర కుంకుమతో కానీ ఆరవల కుంకుమతో కానీ పూజించండి. మంచి ఫలితాలు ఉంటాయి. ఇంద్రాణి రూపం మెడలో ధరించాలి. నరదిశ అధికంగా ఉంది. అదే మగవారైతే సౌర కంకణం ధరించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు లైట్ పింక్. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం చాలా బాగుందని చెప్పచ్చు. పంచమంలో శని బలంగా ఉన్నారు. సంతానపరంగా మంచి అభివృద్ధి ఉంటుంది. స్థిరాస్తులు కొనుగోలు చేయగలుగుతారు. వృత్తి వ్యాపార పరంగా మంచి లాభాలు ఉంటాయని చెప్పచ్చు. ఇటు సప్తమాధిపతి అయిన శుక్రుడు సప్తమంలో, వ్యయాధిపతి అయిన శుక్రుడు, సప్తమాధిపతి అయిన శుక్రుడు సప్తమంలో ఉన్నారు. వివాహం కాని వారికి కొంచెం ఆలస్యంగానే వివాహం అవుతుంది. సంబంధాల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. అదే వ్యాపార విషయంలో వృత్తి ఉద్యోగాల పరంగా వీళ్ళు చక్కగా ఉందని చెప్పచ్చు. అష్టమంలో గురువు కంబస్ట్ అయ్యారు. అలాగే దశమాధిపతి అయిన రవి కూడా అష్టమంలోనే ఉన్నారు. ఆరోగ్యరీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మెదడుకి సంబంధించి, హార్ట్కి సంబంధించి, లివర్ సంబంధించిన విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇండైజెషన్ కావచ్చు, అసిడిటీ కావచ్చు. ముఖ్యంగా స్త్రీలు అయితే యూట్రస్ సంబంధించిన ఇబ్బందులు పెట్టే అవకాశం గోచరిస్తోంది. వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అదేవిధంగా విదేశీకి సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలంగా ఉన్నాయి. ఒక భూమిని కొనుగోలు చేద్దామని ఎప్పటి నుంచో కలగంటారు. అది ఈ వారం నెరవేరుతుంది. అదేవిధంగా స్వగృహం కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో ఈ వారం ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ధనం కంటే ఖర్చు తక్కువగానే ఉంటుంది. అయితే స్వయంకృతాపరాధం అనేది ఒకటి ఉంటుంది. మీకు సేవింగ్స్ రూపేణ బాగానే ఉన్నా కూడా ఏదో ఖర్చు పెట్టాలి, ఎక్కడైనా ఖర్చు చేయాలి, ఏదో చేయాలనే తాపత్రయంతో ఏదో విధంగా ఆ ఖర్చు అనేది మీకు ఏర్పడుతుంది. అది అవసరానికి మించి ఖర్చు పెట్టకుండా ఉండడం అనేది చెప్పదగిన సూచన. జీవిత భాగస్వామి సలహాలు సూచనలు పాటించి ముందుకెళ్ళినట్లయితే మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. ముఖ్యంగా ప్రభుత్వ సంబంధించిన విషయ వ్యవహారాలు వీరికి సానుకూలంగా ఉంది. రాశ్యాధిపతి షష్టమాధిపతి అయిన కుజుడు దశమంలో ఉన్నారు. అది కేతుతో కలిసి ఉన్నారు. అయితే కుజకేతుల కలయిక అనేది అంత మంచిది కాదు. మళ్ళీ కుజుడు అష్టమాన్ని చూసుకుంటున్నాడు. అయితే ఎన్ని అడ్డంకులు ఉన్నా సరే వీళ్ళకి భగవత్ సంకల్పం వల్ల ఒక మంచి ఉద్యోగం అయితే లభిస్తుంది. లగ్న బలం బాగుంది. వీళ్ళకి జన్మరాశి సర్వాష్టక వర్గంలో 32 పాయింట్లు వచ్చే వీరికి. కాబట్టి చక్కగా ఉందని చెప్పచ్చు. వ్యాపార పరంగా కూడా 34 పాయింట్లు ఉన్నాయి వీళ్ళకి. సప్తమాధిపతి శుక్రుడు సప్తంలోనే ఉన్నారు. మంచి ఫలితాలు వచ్చే విధంగా కూడా గోచరిస్తుంది. అదేవిధంగా ఈ వారం కొన్ని శుభ కార్యక్రమాలు చేస్తారు. అది ఏ రకంగా చెప్పచ్చు. వివాహ సంబంధించి కావచ్చు, ఇంటికి సంబంధించి కావచ్చు, మరీ ఇతరత్ర అయినా సరే ఈ శుభకార్యాలు ఈ వారం చేస్తారు. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి వ్యాపారంగా సానుకూలంగా ఉంది. వ్యాపార అభివృద్ధి చక్కగా ఉంటుంది. విదేశాలకు వెళ్ళాలనుకున్న వారు విదేశీ ప్రయత్నాలు చేసుకోవచ్చు. వచ్చిన అవకాశాలని సద్వినియోగపరచుకోవాలి.
మీ తెలివితేటలతోటి అందరినీ మెప్పించగలుగుతారు. అయితే ఇక్కడ చిన్న ఇబ్బంది ఏంటంటే నరదిష్టి అధికంగా ఉంటుంది. మీరు బాగా సంపాదిస్తున్నారని, మీరు ఎవరిని పట్టించుకోవట్లేదని ఒక భావన మటుకు అందరిలోనూ ఏర్పడుతుంది. అది మీలో లేకపోయినా సరే జనాల దృష్టిలో మీరు అలాగే ఉన్నారని ఒక భావన ఏర్పడుతుంది. అది మన చేతిలో ఏమీ లేదు, మనం చక్కగానే ఉన్నాం కాబట్టి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదన్న ఒక ధోరణికి వస్తారు. అది అలాగే ఉండండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి ప్రతిరోజు ప్రతినిత్యం మగురు పువ్వు కుంకుమతోటి అమ్మవారిని పూజించండి. ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతోటి దీపారాధన చేయండి. ఎందుకంటే చాతుర్మాసం ప్రారంభమైంది. ఈ 4 నెలలు ఓం నమో నారాయణ ఒత్తులతోటి నువ్వుల నూనె పోసి దీపారాధన చేయడం అనేది ఎంతో శ్రేష్టం. ఇది ఆ విష్ణుమూర్తి అనుగ్రహం మనందరికీ కలుగుతుంది. మనకి ఎన్ని అవాంతరాలైనా ఎన్ని వచ్చినా సరే భగవత్ సంకల్పం అనేది ఎంతో ముఖ్యం. భగవత్ అనుగ్రహం ఎంత ఉంటే అన్ని మంచి ఫలితాలు ఉంటాయి. కాబట్టి మనం చేసే చిన్న చిన్న ఏవైతే ఉన్నాయో అది చక్కగా చేసుకోండి. విష్ణు సహస్రనామ పారాయణం కానీ వినడం కానీ చదవడం కానీ చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు రెడ్. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి గత కొంతకాలంగా ఇబ్బంది పడుతూ ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, ఈ వారం నుంచి ఉపశమనం కలుగుతుంది. రావాల్సిన బెనిఫిట్స్ అయితే చేతికి అందుతాయి. వ్యాపార అభివృద్ధి చక్కగా ఉంటుంది. క్లయింట్స్ పెరుగుతారు. ఒక కొత్త ప్రాజెక్టు చేద్దాం అనుకునే వాళ్ళకి మంచి అవకాశం వస్తుంది. దాన్ని సద్వినియోగపరచుకోండి. అదేవిధంగా బంధువుల్లో ఏర్పడిన విభేదాలు ఏవైతే ఉన్నాయో అవి సమస్యపోతాయి. వృత్తి ఉద్యోగాల పరంగా కూడా సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది. ఒక ఇల్లు కానీ స్థలం కానీ కొనుగోలు చేద్దాం అనుకుంటారు. అది కొంతకాలం ఆగి ఉండడం అనేది చెప్పదగినది. శ్రావణ మాసంలో ప్రారంభించండి. అలాగే కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే శ్రావణ మాసంలో ప్రారంభించడం చెప్పదగినది. ఇన్వెస్ట్మెంట్ విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. వచ్చిన ధనానికంటే సేవింగ్స్ కొద్ది గొప్ప పెట్టడం మంచిది. ఈ వారం ₹1కి ₹3 ఖర్చు ఉంటుంది. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. అది ఏ రూపాయినా చెప్పలేము. అయితే వచ్చిన అవకాశాలు జాగ్రత్త వహించాలి. ఈ రాశి వారికి అర్ధాష్టమి శని నడుస్తుంది. అయితే అర్ధాష్టమి శని నడుస్తున్న శని వీళ్ళకి చతుర్థంలో బలంగా ఉన్నారు. సర్వాష్టక వర్గంలో 34 పాయింట్లతో ఉన్నారు. అయితే శని మనకు అనుకూలంగా ఉంటే అర్ధాష్టమి శని అయినా, ఏలినాటి శని అయినా, అష్టమి శని అయినా సానుకూలంగా ఇబ్బంది లేని వాతావరణం ఉంటుంది. అదే కనుక శని అనుకూలంగా లేకపోతే ఫైనాన్షియల్ పరంగా, కెరియర్ పరంగా, దాంపత్య పరంగా, అన్ని రకాల పరంగా ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి. ఇది వారి వారి జాతకాన్ని బట్టి ఉంటుంది. ఏదైనా మనం చూడదలుచుకుంటే వారి వారి జాతకాన్ని బట్టి సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇది ధనుసు రాశి వారని కొన్ని కోట్ల మంది ఉంటారు. అందరికీ ఇలాగే ఉంటుందని కాదు. కొంతమందికి బాగుంటుంది, కొంతమందికి బాగుండదు. అది వారి వారి జాతక ప్రభావాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి గురుగారు అందరికీ బాగుంటుందని చెప్పారు, మాకేం బాగాలేదు అని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి అందరికీ నేను చెప్తున్నది ఏంటంటే ఏదైనా కర్మానుసరైన వారి జాతకాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి ఇది కొంతమందికి వర్తిస్తుంది, కొంతమందికి వర్తించదు. ఇది గమనించగలరు. అదేవిధంగా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. సంతానం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ వారం సంతాన విషయంలో శుభవార్తలు వినే అవకాశం గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. విదేశీ ప్రయత్నాలు యోగిస్తాయి. విదేశాల్లో ఉన్న వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. కష్టం తగిన ప్రతిఫలం ఈ వారం మీకు లభించే అవకాశం గోచరిస్తోంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. వచ్చిన అవకాశాన్ని జాగ్రత్తపరచుకోవాలి. అదేవిధంగా స్టాక్ మార్కెట్కి దూరంగా ఉండడం చెప్పదగినది. గృహ సంబంధించిన విషయ వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తుంది. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ఏది ఏమైనా సరే గడిచిన కొన్ని వారాల కంటే ఈ వారం ఒక 80% వరకు బాగుందని చెప్పచ్చు. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతోటి నువ్వుల నూనె పోసి దీపారాధన చేయండి. ఈ చాతుర్మాసం ప్రారంభమైంది. ప్రతిరోజు విష్ణు సహస్రనామ పారాయణం కానీ వినడం కానీ చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఈ 4 నెలల పాటు ఆ విష్ణుమూర్తి ఆరాధన ఎంత చేస్తే అంత భోగభాగ్యాలు ఉంటాయి. ఏదైనా సరే దైవ సంకల్పం మనకు ఉండాలి. మన కష్టం ఎంత పడతామో దాని తగ్గట్టుగా దైవ సంకల్పం తోడు ఉంటే ఇంకో 4 అడుగులు మనం ముందుకు ఎగురుతాం. కాబట్టి సాధ్యమైనంత వరకు దైవారాధనలో ఉండడం చెప్పదగిన సూచన. ఈ రాశివారు దక్షిణామూర్తి రూపుని ధరించడం చెప్పదగినది.
అదేవిధంగా ప్రభుత్వ పరంగా రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వీరికి ఈ వారం వచ్చే అవకాశం గోచరిస్తుంది. ప్రమోషన్స్ కావచ్చు, ట్రాన్స్ఫర్స్ కావచ్చు, ఏదైనా సరే ఈ వారం వచ్చే అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది. ప్రభుత్వ పై అధికారుల నుంచి మన్ననలు పొందగలుగుతారు. రాజకీయ రంగంలో ఉన్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ఒక పదవి లభించే అవకాశం గోచరిస్తుంది. ఏది ఏమైనప్పటికీ గడిచిన కొన్ని వారాల కంటే ఈ వారం చాలా బాగుందని చెప్పొచ్చు. ఏదైనా సరే భగవత్ సంకల్పంతో మీరు ముందుకు వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 4, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు గురువారం కానీ శుక్రవారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఏలినాటి శని పూర్తయినా ఇంకా కొన్ని ఇబ్బందులు అనేవి వీళ్ళకి ఉన్నాయి. అది తాత్కాలికమే, కొంతకాలం వరకే ఉంటుంది. ద్వితీయంలో రాహు, అష్టమ కేతువు. సడన్ లాసెస్, సడన్ గెయిన్స్. అది ఎప్పుడు ఎలా జరుగుతుందో తెలియదు. ఒకసారి లాస్ వస్తుంది, అది ఎందుకు వస్తుందో మనకు తెలియదు. రాత్రే మనకు నష్టం వచ్చే అవకాశం కూడా గోచరిస్తుంది. అష్టమంలో కుజకేతువులు ఉన్నారు, ఇది తాత్కాలికంగా ఉంటుంది. కుజుడు మళ్ళీ మారుతారు కాబట్టి ఇబ్బంది లేదు. అయితే అష్టమంలో కేతు మనకి ఆరోగ్యరీత్యా కొన్ని జాగ్రత్తలు, ప్రయాణాల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. దూర ప్రాంత ప్రయాణాలు చేసేటప్పుడు సెల్ఫ్ డ్రైవింగ్ అనేది దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. వివాహాది శుభకార్యాల విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సప్తమంలో బుధుడు ఉన్నాడు, షష్టమాధిపతి బుధుడు సప్తమంలో ఉన్నారు. సంబంధాలు చేద్దాకా వచ్చి చేజారిపోవడం, అదేవిధంగా ఒక సంబంధం మనకు వచ్చింది, నచ్చింది, తాంబూలాలు తీసుకుని ఆగిపోవడం కూడా జరుగుతుంది. ఇటువంటి సూచనలు జరిగే అవకాశం ఉంది. ద్వితీయంలో రాహు ఉన్నారు, కుటుంబ స్థానంలో. కుటుంబంలో మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. నలుగురితో మాట్లాడేటప్పుడు మనం చక్కగా మాట్లాడినా వక్రించే వాళ్ళు ఉన్నారు. మనం ఏదో మాట్లాడుతున్నాం అని చెప్పి అనే భావన కూడా తీసుకొచ్చే వాళ్ళు ఉన్నారు. ఇటువంటి విషయంలో జాగ్రత్త వహించండి. అదేవిధంగా పంచమంలో శుక్రుడు చక్కగా ఉన్నారు, కుటుంబ స్థానం బాగుంది. సంతాన విషయంలో విద్యాపరంగా కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు చక్కగా రాణించగలుగుతారు వీళ్ళు. మనం కష్టపడి ఒక స్థాయికి తీసుకొచ్చిన మన పిల్లల్ని చక్కగా ఉన్నారన్న ఒక సంతోషం ఏర్పడుతుంది. ఎన్ని బాధలు ఉన్నా సరే సంతానం బాగుందంటే ఆ ఆనందమే వేరుగా ఉంటుంది. అది మీకు ఈ వారం కలుగుతుంది. కాబట్టి ఎటువంటి ఆందోళనలు పడకుండా ప్రశాంతంగా ఉండి నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళండి, మంచి ఫలితాలు ఉంటాయి. వ్యాపారపరంగా బాగుంటుంది, ఆరోగ్యపరంగా కూడా కుదుట పడుతుంది. ఈ రాశిలో మించిన విద్యార్థులకు ఈ వారం చక్కగా ఉందని చెప్పచ్చు. ద్వితీయంలో రాహు ఉన్నారు, భాగ్యాధిపతి అయిన బుధుడు సప్తమంలో ఉన్నారు. వచ్చిన అవకాశాలని చేజార్చకుండా జాగ్రత్త వహించాలి. వృత్తికారకుడైన శుక్రుడు పంచమంలో ఉన్నారు, ఇది మంచి శుభసూచకం అని చెప్పచ్చు. అవకాశాలు కలిసి వస్తాయి. వచ్చిన అవకాశాలని సద్వినియోగపరచుకోండి. మనకి జాతకం బాగున్నా కర్మానుసారంగా మనం ఉపయోగించుకోవడం అనేది మన మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఏదైనా అవకాశాలు వస్తే అశ్రద్ధ చేయకుండా ముందుకు వెళ్ళండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది. దైవానుగ్రహం వీరికి తోడుంటుంది. ఆరోగ్యం పట్ల కాస్త జాగ్రత్త వహించండి. మిగతావన్నీ వీరికి చక్కగా ఉన్నాయి, మంచి అవకాశాలు కలిసి వస్తాయని చెప్పచ్చు. వివాహం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి వివాహ ప్రయత్నాలు చేయొచ్చు. పునర్వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారు కూడా మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ఎప్పుడో సంబంధం పోయింది, ఇంకా రాదు అనుకున్న సంబంధం రావడం, లేదా అంతకంటే మంచి సంబంధం రావడం జరుగుతుంది. మొత్తం మీద గడిచిన కొన్ని నెలల కంటే ఇక్కడి నుంచి వీరు కొంత బాగుందని చెప్పవచ్చు. ఏలినాటి శని కూడా పూర్తిగా అయిపోవడం, మంచి కాలం నడుస్తుందని కూడా చెప్పవచ్చు. అయితే ఆరోగ్యం పట్లనే కొంత జాగ్రత్త వహించండి. స్కిన్కి సంబంధించి, ఇండైజెషన్ సంబంధించి, అలాగే స్టమక్ సంబంధించిన, హార్ట్కి సంబంధించిన విషయ వ్యవహారాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతిరోజు ప్రతినిత్యం గురు స్తోత్రం పఠించడం, దక్షిణామూర్తికి అభిషేకాలు చేయడం, దక్షిణామూర్తి రూపు కానీ కంకణం కానీ మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన. ఆడవారు ఇంద్రాణి రూపు ధరించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు కాషాయం. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు బుధవారం కానీ శనివారం అడగని వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం సానుకూల పరిస్థితి గోచరించడం లేదు, మిశ్రమ ఫలితాలు గోచరిస్తోంది. ఇటు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అంత అనుకూలంగా లేదు. జన్మరాశిలో రాహు, సప్తమంలో కుజకేతువులు, పంచమాధిపతి అయిన బుధుడు 6. ఆరోగ్య రీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. తలకు సంబంధించిన ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తోంది, వాటి విషయంలో జాగ్రత్తలు ఉండాలి. అదేవిధంగా ఇండైజెషన్ సంబంధించి విషయ వ్యవహారాలు, మోకాల నొప్పులు కావచ్చు, మోకాల నొప్పులు, కీళ్ళ నొప్పులు, వెరికోన్స్ వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. ఇటువంటి విషయంలో జాగ్రత్త తీసుకోండి.
వ్యాపారపరంగా అంత గొప్పగా లేదని చెప్పచ్చు. వచ్చిన అవకాశాలని వెనక్కి వెళ్ళిపోవడం, మన ఎన్ని పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నా అవి ఇబ్బంది పడడం అనేది ఉంటుంది. సహోదరి సోదరుల మధ్య విభేదాలు రావడం, ముఖ్యంగా ఫైనాన్స్ విషయంలో ఇబ్బందులు అనేవి తలెత్తుతాయి. వాటి విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. ఇది అందరికీ కాదండి, కొంతమందికే. వీరికి ఏలినాటి శని కూడా నడుస్తుంది. ఏలినాటి శని ద్వితీయంలో శని బాగున్నారు, కుటుంబ స్థానం బాగుంది, కానీ వచ్చిన ఆదాయం ఖర్చు మటుకు ఎక్కడికి పోతుంది, అది ఎలా పోతుందో మనకు తెలియదు. కాబట్టి ఇటువంటి విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. జీవిత భాగస్వామితో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. సప్తమంలో కుజకేతువులు ఉన్నారు, కోపాన్ని తగ్గించుకోవాలి. తృతీయాధిపతి దశమాధిపతి అయిన కుజుడు సప్తమంలో కేతుతో ఉన్నారు. సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండడమే మేలు. అహంకారంతో ముందుకు వెళ్తే ఇటు ఉద్యోగంలో, వ్యాపారంలో, ఇంట్లో కూడా ఇబ్బందులు వచ్చే అవకాశం గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం చక్కగా ఉందని చెప్పచ్చు. విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి విదేశీ ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. ముఖ్యంగా వైద్య వృత్తిలో ఉన్న వారికి చాలా అనుకూలంగా అని చెప్పచ్చు. టెక్నికల్ రంగంలో ఉన్నవారు కూడా చాలా బాగుంటుంది. సినిమా రంగంలో ఉన్నవారికి కాస్త ఇబ్బంది అని చెప్పచ్చు. చతుర్థ భాగ్యాధిపతి అయిన శుక్రుడు చతుర్థంలో ఉన్నారు. పంచమంలో ద్వితీయ లాభాధిపతి అయిన గురువు పంచమంలో ఉన్నారు. అయితే పంచమంలో కంబస్ట్ అయ్యారు, అది తాత్కాలికమే. వచ్చే వారం నుంచి ఈయనకి బాగానే ఉంటుంది వీరికి. కాబట్టి ఎటువంటి భయాందోళన లేకుండా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. తప్పుడు సలహాలు, తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వల్ల మీరే నష్టపోయే అవకాశం గోచరిస్తుంది. ఏదైనా మీకు మీరుగా తీసుకోవడం అనేది చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తిపరంగా, వ్యాపారపరంగా సానుకూలమైన పరిస్థితులు గోచరించడం లేదు. నష్టాలు అధికంగా సూచిస్తోంది. వచ్చిన అవకాశాలని తిప్పి పంపడం కావచ్చు, కోపాన్ని అదుపు చేయలేని పరిస్థితి గోచరిస్తోంది. ఇంటా బయట వివాదాలు చోటు చేసుకుంటాయి. మనం ఎంతో నమ్మిన మన వాళ్ళే మోసం చేశారన్న బాధ ఎక్కువగా ఉంటుంది. స్వతహాగా ఆరోగ్యరీత్యా బాగున్నా కూడా ఇలాంటి చూడడం వల్ల మనోవేదన ఎక్కువగా ఉంటుంది. ఇటువంటి విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు అనేది చాలా ముఖ్యం వీరికి. ప్రతిరోజు ప్రతినిత్యం శని స్తోత్రం పఠించడం, శనికి జపాలు, హోమాలు చేయించుకోవడం చెప్పదగినది. లేదంటే 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించుకోండి, కొంతవరకు మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమస్తే ఒత్తులతోటి నువ్వుల నూనెతో దీపారాధన చేసుకోండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శనివారం కానీ శుక్రవారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మేన్ రాశి. మేన్ రాశి వారికి ఈ వారం చాలా బాగుందని చెప్పచ్చు. జన్మరాశిలో శని, తృతీయంలో శుక్రుడు, చతుర్థంలో రవి గురువులు. గురువు కంబస్ట్ అయినా మళ్ళీ వచ్చే వారం నుంచి బాగానే ఉంటుంది. కాబట్టి శుభ ఫలితాలు గోచరిస్తోంది. అవకాశాలు చేతికి అందుతాయి. వ్యాపారపరంగా చక్కగా ఉంటుంది. ఉద్యోగం కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. మీన రాశికి ఏలినాటి శని నడుస్తున్న గోచారరీత్యా సర్వాష్టక వర్గంలో 34 పాయింట్లతోటి శని బలంగా ఉన్నారు. కాబట్టి వచ్చిన అవకాశాలని చేజార్చకుండా మీ తెలివితేటలతోటి ముందుకు నడిపించగలుగుతారు. వ్యాపారం చక్కగా ఉంటుంది. మంచి లాభాలు వచ్చే దిశగా గోచరిస్తుంది. అదేవిధంగా కుటుంబంలోనే సుఖ సంతోషాలు చక్కగా ఉంది. అయితే చతుర్థాధిపతి అయిన బుధుడు పంచమంలో ఉన్నారు. పిల్లల ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోవాలి. చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశం గోచరిస్తుంది. వారికి సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్త వహించాలి. పిల్లలకి బండి ఇవ్వకుండా ఉండడం చెప్పదగినది. ఇది కొంతకాలం వరకే. అదేవిధంగా వాళ్ళ చదువుల పట్ల కూడా మీరు ప్రత్యేక శ్రద్ధ చూసుకోవాలి. వాళ్ళు సరిగ్గా చదువుతున్నారా లేదా, ఏం చేస్తున్నారనేది ప్రతి ఒక్క విషయం మీరు దగ్గరుండి చూసుకోవడం చెప్పదగిన సూచన. వ్యాపారపరంగా, వృత్తిపరంగా అన్నీ బాగానే ఉన్నాయి. కొత్త వ్యాపారం ప్రారంభించడానికి మంచి అవకాశం అని చెప్పచ్చు. భాగస్వామ్య వ్యాపారాలు కాకుండా సొంతంగా మీరు చేసుకునే వ్యాపారాలు కలిసి వస్తాయి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. అయితే చదువు మీద శ్రద్ధ ఎక్కువగా పెట్టడం ముఖ్యం. ఏలినాటి శని నడుస్తుంది. కాస్త అశ్రద్ధ, బద్ధకం అనేది ఏర్పడుతుంది. అది సహజం ఏలినాటి శని నడుస్తున్నప్పుడు. అయితే ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని, శని స్తోత్రాన్ని నిత్యం పఠించాలి వీరు. పర్వాలేదు, మనకెందుకు పఠించడం పోతే మనకెందుకు, మనం ఇలాగే ఉంటే సరిపోద్ది అనే ధోరణి కూడా ఉంటుంది. ఏదైనా సరే దైవానుగ్రహం అనేది మనకు ఉండాలి. దైవానుగ్రహం ఎంత ఉంటే అంత మంచి ఫలితాలు ఉంటాయి. విదేశాల కోసం ప్రయత్నం చేయాలన్నా మంచి అవకాశాలు కలిసి వస్తాయి. విదేశాల్లో ఉన్నవారికి ఉద్యోగ ప్రయత్నాలు చక్కగా ఉందని చెప్పచ్చు. ఇక 2-3 సంవత్సరాల నుంచి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాం, ఇంకా ఉద్యోగం రాదు అనుకున్న వాళ్ళు కూడా ఉద్యోగం వచ్చే అవకాశం లేకపోలేదు. వచ్చిన అవకాశాలను మీరు చక్కగా సద్వినియోగపరుచుకుంటారు కూడా. మన కష్టం దిగిన ప్రతిఫలం
ఇన్నాళ్ళకి లభించింది అనే ఒక భావన ఏర్పడుతుంది. ఏలినాడు శని కూడా శని భగవానుడు మంచిగా చేస్తాడు. ఆయన ఏది ఇచ్చినా ఫలితం స్థిరంగా ఉంటాయి. కాబట్టి ఎటువంటి సంకోచాలు లేకుండా ఉండాలి. వ్యయంలో రాహు ఉన్నారు. ఖర్చు పెట్టేటప్పుడు మనకి జాగ్రత్త వహించండి. వ్యయ రాహు అనేది మనకి ఖర్చు విషయంలో ఎడాపెడా ఖర్చు పెట్టేస్తారు. తర్వాత చూసుకుందామని. కానీ ఈ విషయంలో మీరు జాగ్రత్త వహించాలి. ఎక్కడ ఖర్చు పెట్టాలి, ఎక్కడ ఖర్చు పెట్టకూడదు అనే ఆలోచన మీకు ఉండాలి. మనకేంటంటే మనకు రేపు పొద్దున్న డబ్బులు వస్తాయిలే, ముందు ఖర్చు పెట్టదంలే అనే భావన మీకు ఏర్పడుతుంది. అటువంటి విషయాలు మీరు జాగ్రత్తగా ఉండాలి. మనకి ఎంత వస్తుంది, ఎంత ఖర్చు పెడుతున్నాం, మనం కుటుంబానికి ఖర్చు పెడుతున్నాం, బయట ఖర్చు పెడుతున్నాం. ముఖ్యంగా బయట ఫ్రెండ్ సర్కిల్స్కి దూరంగా ఉండండి. కొంతమంది దూరంగా ఉంటారు, కొంతమంది దగ్గరగా ఉంటారు. ఇది వారి జాతకాన్ని బట్టి ఉంటుంది. ఏదైనా సరే జాతక బట్టే వాళ్ళ గ్రహాలు బట్టి అనుకూలంగా ఉంటాయి. ఏది బాగుంది, ఏది లేదండి. భగవంతుడు మన మీద ఎందుకు ఇంత కన్ను చూపించడం లేదు, భగవంతుడి మీద నమ్మకం పోయింది అన్న భావన కూడా ఏర్పడుతుంది. ఇది కర్మానుసారైన మన పుణ్యఫలమో లేదా పూర్వజన్మ ఫలితమో కావచ్చు, అది ఈ జన్మలో జరుగుతుంది. కాబట్టి ఏదైనా సరే మన కర్మకి మనమే బాధ్యులం. కాబట్టి దైవాన్ని నిందించకుండా దైవారాధన ఎంత చేస్తే అంత పుణ్యఫలం లభిస్తుంది. అందుకే ఈ చాతుర్మాసంలో విష్ణునామ స్మరణ చేయడం, ప్రతిరోజు విష్ణువుకి అష్టోత్తరంతో పూజ చేయడం, కుబేర కుంకుమ కానీ, మొగలు పువ్వు కుంకుమ కానీ, ఆరవల కుంకుమతో కానీ అష్టోత్తరం చేయండి. అలాగే ఓం నమో నారాయణ ఒత్తులతోటి నువ్వుల నూనె పోసి దీపారాయణ చేయండి. ఏలినాడు శని నడుస్తున్నప్పుడు నువ్వుల నూనెతోటి అభిషేకం కానీ, నువ్వుల నూనెతోటి దీపారాధన కానీ, అలాగే ప్రతిరోజు పరమేశ్వరుడికి నువ్వుండ అంటే కాస్త బెల్లము నల్ల నువ్వులు కలిపి చిన్నగా ఉండలు చేసి నివేదన చేయండి. ఆ నివేదన చేసిన ఉండ కింద మన చెట్లలో చీమలకి వేయండి. దానివల్ల చాలా వరకు ఈ ఏలినాడు శని ఎఫెక్ట్ ఏదైతే ఉందో తగ్గుతుంది. ఇది చిన్న చిట్కానే, కానీ ఫలితం మనకి చాలా బాగుంటుంది. కొంతమంది అభిషేకాలు హోమాలు చేయలేని వాళ్ళు ఈ చిన్న చిట్కా చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా వివాహాది శుభకార్యాలకు ఘనంగా నిర్వహించాలని ప్రయత్నాలు చేస్తారు. మంచి సంబంధం కుదురుతుంది. పునర్వివాహ ప్రయత్నాల కోసం చేసేవారికి మంచి కాలం అని చెప్పచ్చు. మంచి సంబంధాలు కుదిరే అవకాశం గోచరిస్తుంది. అదేవిధంగా సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కొంత ఆలస్యం అవుతుంది. సంతానం విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు అనేవి ఏర్పడే అవకాశం గోచరిస్తుంది. డాక్టర్ సలహాలు సూచనలు తీసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు గురువారం కానీ శనివారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సంకల్పం మేరకు ఈ వారం రాశి ఫలితాన్ని తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.